హాయ్ అండి, నేను మీ కేఎంఆర్. వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందు ఒక మంచి మామిడి తోటనైతే తీసుకొచ్చానండి. ఈ మామిడి తోట వచ్చేసరికి 2 ఎకరాల 20 సెంట్లు అండి. తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేస్తానండి. ఇది వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అండి. దీని నుంచి 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయి. మోటార్ ఆన్ చేసానో చూడండి, 2 అంగుళాలు ఈ విధంగా వాటర్ అయితే వస్తాయండి ఈ బోర్ నుంచి. ఒక మోటరు, ఒక సర్వీస్ అయితే ఉందన్నమాట ఈ బిట్లో. ఈ బిట్ వచ్చేసరికి కొద్దిగా ఎల్ షేప్లో అయితే ఉంటుందండి. కొద్దిగా ఎల్ షేప్లో అయితే ఉంటుంది. వరకు అతిగా బెండ్లు అయితే ఏం లేవండి. జస్ట్ ఎల్ షేప్లా తిరిగింది కూడా స్ట్రైట్ లైన్గానే తిరిగిందండి. ఎక్కడ ఎటువంటి అడ్డగోలు బెండ్లు అయితే లేవు. బిట్టు నీట్గా ఉంటుంది. సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. ఇక మామిడికాయ వెరైటీ చూసుకుంటే కలెక్టర్ మామిడి అండి ఇది. ఇక రేటు విషయానికి వస్తే రైతు చెప్తున్న ధర వచ్చేసరికి 1 ఎకరానికి గాను 26 లక్షలు చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్ కూడా క్లియర్ టైటిల్ అండి. 2 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ అండి. నేల కూడా ఒకే లెవెల్ చదునుగా ఉంటుంది. ఎత్తు పల్లలు అయితే ఏమీ ఉండవండి. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేట నుంచి సుమారుగా 10-12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. లోకల్గా ఉన్నటువంటి సింగిల్ తార్ రోడ్ ఫేసింగ్కి అయితే ఈ బిట్ ఉంటుందన్నమాట. ఈ తోట వయసు సుమారుగా ఒక 10 నుంచి 12 సంవత్సరాల వయసు అయితే ఉండవచ్చండి. సాయిల్ అయితే కంప్లీట్గా రెడ్ సాయిల్. పామాయిల్కి అయితే వెరీ సూటబుల్ అనమాట. బ్రహ్మాండంగా వస్తుందండి. ఈ బిట్ అయితే ఊర్లోనే ఉంటుందన్నమాట. ఎండింగ్లో అవి కూడా మీకు క్లియర్గా రోడ్డు ఊరు ఎలా ఉందనేది కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒకవైపు మొత్తం ప్రహరీ వస్తుందండి బిట్టికి. ఈ విధంగా ఎంట్రన్స్ గేట్లు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు రోడ్డు చూపిస్తున్నా చూడండి. ఇది రోడ్డు అండి. ఊళ్ళో ఉన్నటువంటి రోడ్డు తార్ రోడ్డు అండి. ఈ తార్ రోడ్డుకి ఈ విధంగా ఫేసింగ్కి అయితే బిట్ అయితే ఉంటుందన్నమాట. ఇది తార్ రోడ్డు అనమాట. పక్కనే ఊరుందండి ఆపోజిట్లో. ఇటు ఇల్లు ఉన్నాయి చూడండి. ఈ విధంగా ఆపోజిట్లో ఇళ్ళు అయితే ఉంటాయన్నమాట. ఈ ఇళ్ళకి ఎదురుగానే బిట్ అయితే ఉంటుంది. ఇది బిట్ అండి. కావాల్సిన వారు సంప్రదించగలరు.